హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ హై స్కోరింగ్ థ్రిల్లర్ గా మారే సూచనలు బలంగా ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ గా పేరుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు పవర్ హిట్టర్లతో నిండిపోయి ఉన్నందున అభిమానులు పెద్ద స్కోర్లకు సిద్ధంగా ఉండొచ్చు. సన్ రైజర్స్ తరపున ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి దూకుడైన బ్యాటర్లు ఉన్నారు. లక్నో తరఫున రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ మలుపు తిప్పగలరు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ పోరు డబుల్ హెడర్లో భాగం. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం వాళ్ల దూకుడైన బ్యాటింగ్ శైలి. పవర్ ప్లేలోనే భారీ స్కోరు చేయగల ఓపెనింగ్ జోడే. మధ్యలో మ్యాచ్ను ముగించే క్లాసెన్ వంటి ఫినిషర్ ఉండడం వాళ్లకు పెద్ద అడ్వాంటేజ్. అయితే ఇదే దూకుడు కారణంగా త్వరగా వికెట్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ కు కూడా టాప్ ఆర్డర్లో తీవ్రమైన ఫైర్ పవర్ ఉంది. బౌలింగ్ కాంబినేషన్ సన్ రైజర్స్ తో పోలిస్తే కొంచెం అస్థిరంగా కనిపిస్తుంది. భారీ స్కోరు కాపాడుకోవడం లేదా ఛేదించేటప్పుడు క్రమశిక్షణ కీలకం కానుంది. ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు స్వర్గధామంగా చెప్తారు. ఈ మైదానంలో బంతి బ్యాట్ పై చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడంతో 200 పైగా స్కోర్ కూడా ఇక్కడ పెద్ద విషయం కాదు. కొత్త బంతితో పేసర్లకు కొంత సహాయం దొరకొచ్చు, కానీ అది ఎక్కువసేపు నిలవదు. స్పిన్నర్లకు పెద్దగా టర్న్ దొరకడం కష్టమే. లైన్ లెంగ్త్ ఖచ్చితత్వమే కీలకం అవుతుంది. హైదరాబాద్ లో ఏప్రిల్ నెలలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా 38 నుంచి 40 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉంది. వర్షం ముప్పు తక్కువగానే ఉన్నప్పటికీ పూర్తిగా విస్మరించలేము. మధ్యాహ్నం మ్యాచ్ కావడం వల్ల డ్యూ ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కొంచెం సులభం అవుతుందా లేదా అన్నది పిచ్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇరు జట్ల మధ్య గత రికార్డుల్లో లక్నోకు పైచేయి ఉంది. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్లలో లక్నో 4, హైదరాబాద్ 2 విజయాలు సాధించాయి. హైదరాబాద్ లో గత పోరులో కూడా లక్నో లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ తో సన్ రైజర్స్ కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ముఖ్యం కానుంది. పవర్ ప్లేలో సన్ రైజర్స్ ఓపెనర్లు ఎంత వేగంగా బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఇక లక్నో టాప్ ఆర్డర్ పెద్ద భాగస్వామ్యాలు ఇస్తే మ్యాచ్ సమంగా మారుతుంది. ఉప్పల్లో డెత్ ఓవర్ల బౌలింగే గెలుపు ఓటమిని నిర్ణయించే అవకాశం ఎక్కువ. సో ఈ మ్యాచ్ థ్రిల్లింగ్ గా సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.